హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే స్పెషల్గా నేనైతే చికెన్ ఫ్రై టమాటా రసం అయితే చేశాను. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే నా స్టైల్లో చూసేయండి. నేను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా ఇవన్నీ వేసి అయితే నేను మ్యాగ్నెట్ చేసేసుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఈ లోపుగా సామాన్లు అయ్యి సింధు అయితే కడిగేస్తుంది అనమాట. నేను ఇల్లు కూడా సింధునే ఊడ్చింది. ఇంకా బట్టల పని ఉంటే అవి చూశాను. మధ్య మధ్యలో చేస్తూ ఉంటుందండి. ఏదన్నా వర్క్ ఉన్నప్పుడు అయితే నేను చేయించాను, కానీ మధ్యలో పని రోజు చేస్తూ ఉంటుంది. ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ నేను చెప్పను. మామూలుగా అయితే తన పని అదే చేసేస్తూ ఉంటుంది. అంట్లు తోమటం కానీ, ఇల్లు ఊడవటం కానీ అట్లా నేర్పిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మనం కూడా చెప్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి బాగోనప్పుడు కూడా ఆడపిల్ల ఈ వర్క్ చేసుకోవాలి, అమ్మకు బాగోకపోతే అని చెప్పి తెలుస్తూ ఉంటుంది కదా. అందుకు వాళ్ళంతటికి వాళ్ళే చేసేలాగా కూడా చెప్తూ ఉండాలి. నేను చెప్తానే ఉంటాను. ఎందుకంటే నేర్చుకోవాలి. మళ్ళీ గబుక్కుని పని రాకపోతే ఈ రోజుల్లో చాలా కష్టం ఆడపిల్లకి. అన్ని పనులు వచ్చి ఉండాలన్నమాట. మా అమ్మ కూడా మాకు కూడా అలాగే నేర్పించింది. నాది కూడా నేను కూడా అట్లాగే చెప్తూ ఉంటాను. ఇదిగోండి టమాటా రసం కూడా అయిపోవచ్చింది. నేను చేసే విధానం అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, అందుకే చూపించలేదు. ఇదిగోండి ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నాన్ స్టిక్ కళాయిలో చేస్తున్నాను అనమాట. దీంట్లో కూడా అడుగంటుకోకుండా మంచిగా ఉంటుంది. దీంట్లో నేను స్టీల్ గరిటె ఎందుకు పెట్టలేదంటే, నాన్ స్టిక్ కళాయి కదా, గీతలు పడతాయి అని చెప్పేసి నేను మా అమ్మ ఈ నాన్ స్టిక్ కళాయిలు కొన్నప్పుడే ఇట్లా చెక్క గరిటెలు అయితే తీసుకుందనమాట. చూడటానికి కూడా చాలా బాగుంటాయి. మనం తిప్పుకున్నప్పుడు కానీ ఎట్లా చేసినప్పుడు బాగుంటాయి అన్నమాట. సింధుకి ఇంకా తలస్నానం చేయించేసి, అమ్మ నాకు పట్టాలు నల్లగా ఉన్నాయి, నేను ఈ క్లీన్ చేసుకుంటానని చెప్పి అయితే పట్టాలు అన్నీ క్లీన్ చేసుకుంది. 2 కోల్గేట్ పేస్ట్తో అయితే క్లీన్ చేసుకుందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా క్లీన్గా వస్తాయి. అదిగో చూసారా, తెల్లగా ఉన్నాయి. ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే తుడిచేసి ఇంకా సింధు కాళ్ళకైతే పెట్టేశాను. ఒక చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వంట మొత్తం కంప్లీట్గా అయిపోయింది. టిఫిన్ కూడా వేసి పెట్టేశాను అనమాట పిల్లలకి. ఈరోజు దోశలు వేశాను, చికెన్ ఫ్రై, వైట్ రైస్, టమాటా రసం. ఈరోజు మా సండే స్పెషల్గా. ఈరోజు అనుకోకుండా అయితే మేము బీచ్కి వెళ్ళాలని అనుకున్నామండి. ఇదిగోండి బీచ్కి కూడా వచ్చాము. అంటే లేట్గా అనుకున్నాం అనమాట. ఇంకా వంట అదంతా అయిపోయిన తర్వాత భోజనం కూడా చేసేసి అప్పుడు బయలుదేరి వచ్చామన్నమాట. పిల్లలు కూడా ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అంటున్నారు. అందుకే బీచ్కి అయితే బయలుదేరి వచ్చాము. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. ఇదిగోండి వాళ్ళ నాన్న కాళ్ళకి మా పిల్లలు చూసారా, అసలు మట్టి అంతా ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. కొంచెం ఎక్కువసేపే ఉన్నాము. ఈ విధంగా వాళ్ళకి ఏమి తొయ్యక ఇట్లా ఓకే అక్కడ ఇసుక అయితే ఓకి పూసేస్తున్నారనమాట. పూసేస్తుంటే మా హస్బెండ్ కూడా ఇంకా పక్కకు తప్పుకోకుండా ఇంకా రాపించుకుంటున్నాడు అట్లాగే. ఇదిగోండి వ్యూ అయితే చాలా బాగుంది అసలు. ఇది అటు ఎదురుగుండంగా కాకుండా అటు పక్కకు వైపుకి వెళ్ళామన్నమాట. మా బావగారు వాళ్ళ అబ్బాయి చూడండి ఎట్లా నడుపుతున్నాడు. ఇక్కడ పెద్ద తాబేలు ఒకటి చనిపోయిందండి. అసలు ఎంత పెద్దగా ఉందంటే వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది. చనిపోయింది పాపం. చూడండి బండి పిల్లోడు ఏ విధంగా తిప్పుతున్నాడు. ఒక చిన్న వీడియో అయితే తీశాను. సింధు ఇంకా చెవులకు పెట్టుకున్నది ఓకే నొక్కుతుందనమాట.
మధ్యలో ఇట్లా అప్పుడప్పుడు ఎక్కడికో చాటుకి పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా. ఆ ఎంజాయ్మెంట్ అట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అట్లా కొంచెం వెళ్తూ ఉంటే పిల్లలకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది. చూసారా, ఇంకా అందరం బైక్స్ మీదే వచ్చాము. ఎవరి బైక్ వాళ్ళు వేసుకుని వచ్చామన్నమాట. కొంచెం చల్లగానే ఉంది, మరీ అంత ఎండలో కూడా వేయలేదు. కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూసారా, ఈ చేతులు ఆ విధంగా పెట్టమన్నారు. నేను ఎప్పుడు పెట్టలేదు. అట్లా పెట్టు అని చెప్తుంటే పెట్టామన్నమాట. వాళ్ళ నాన్న పిల్ల అయితే కొన్ని ఫొటోస్ ఈ విధంగా దిగారు. మేము కూడా దిగాము. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఫుల్ వీడియో చూడండి. ఓకే, బాయ్.